జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు కూడా చూసే ఉంటారు చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ పాకిస్తాను మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి మన దేశాన్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కూడా ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత కూడా కొంతమంది అయితే ఇటువంటి లంగా మాటలన్నీ కూడా మాట్లాడినారు. సరే, ఇంతకు ఈ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు అనేటివి ఉన్నాయా, ఉంటే అవి ఎన్ని ఉన్నాయి, దాని కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అరిచే కుక్క కరవదన్న సామెత పాకిస్తాన్కు తెలుసో లేదో కానీ మన భారతదేశం పైన రోజుకో కుక్క అరుస్తానే ఉంటుంది. మొన్నటికి మొన్న సింధు నదిలో రక్తం పారిస్తామంటూ ఈ బిలావల్ భుట్టో రెచ్చిపోతే ఇప్పుడు హనీఫ్ అబ్బాసీ అణు హెచ్చరికలు చేసి రెచ్చిపోయినాడు. చూడండి, కాదురా బుట్టోగా, మీ అమ్మనో మీ వాళ్ళందరినీ ఈ తీవ్రవాదులు చంపినారని చెప్పేసి అప్పుడంతా కూడా నోటికి చేతికి కొట్టుకుంటే ఇడతలు లేకుండా సిగ్గులేని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసేదానికి, అంటే రేపు నువ్వు కూడా అదే దారిలోనే పోదాం అనుకుండా అమ్మ వెనకనే సిగ్గులేదంటాలి ఇట్లాంటి మాటలన్నీ లంగా మాటలన్నీ మాట్లాడడానికి. సరే, ఇకపోతే 130 అణ్వాయుధాలను భారత్ వైపు తిప్పి రెడీగా ఉంచినారంట. ఒక బటన్ కన్నా నొక్కితే భారత్ అంతా కూడా ధ్వంసం అయిపోతుందంట. కాదురా, ఆపుతున్నాడు రా మిమ్మల్ని, కాదురా ఆపుతున్నాడు రా స్వామి. అందుకని నేను చెప్పింది మరిగా కుక్క కారవదు అని చెప్పేసి ఊరికే నేను చెప్పలా. సరే, పాక్ దగ్గర ప్రపంచంలోనే పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంట. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే మరి భారత్ దగ్గర ఉండేటి ఏంది? కాదు, దీపావళి టపాసులు ఉండేదేడా. ఇంత చిన్న లాజిక్ ఈ పాకిస్తాన్ రైల్వే మంత్రి ఎలా మిస్ అయినాడు? అసలు ఇదంతా కాదియా. పాకిస్తాన్ దగ్గర నిజంగానే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయా, లేదంటే చైనా డమ్మీ బాంబులను అణ్వాస్త్రాలుగా భ్రమపడుతుందా, వాస్తవం ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ ద్వారా. ఓకేనా? ఈ కామెడీ అంతా భరించలేకుండా వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లో వీళ్ళ కథలు కూడా. వీడి పేరు వచ్చేసి హనీఫ్ అబ్బాసీ. నవాజ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత అన్నమాట. జమాతే ఈ ఇస్లామీ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే మంత్రిగా పదవినైతే వెలగబెడతాడు. 2012లో 500 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ను దుర్వినియోగం చేసినాడనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి క్రిమినల్ పొలిటీషియన్ వీడు. ఇకపోతే ఈ హనీఫ్ ఏమన్నాడు అన్న అంశానికి వస్తే, భారత సింధు జలాలను కనుక నిలిపేస్తే తాము తగిన సమాధానం ఇస్తామనేది ఈయన గారి యొక్క ఆవేశపూరిత ప్రసంగానికి అర్థం. గుడుగాల అక్కడే ఈడు హద్దైతే మీరినాడు. తమ దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయని, భారత్ వైపు వెళుతున్నాయని మోడీ సర్కారు ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశాడు. ఊరకొక్క కదా మరిగినట్టు. సరే, పాకిస్తాన్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి అణుబాంబులు ఉన్నాయంట. గోరీ, షాహీను, గజ్నవి వంటి క్షిపణులతో పాటు 130 అణుబాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని ఈ హనీఫ్ అబ్బాసీ రెచ్చిపోయినాడు. ఈ పాకిస్తాన్ సరిహద్దులను రక్షించుకోవడానికి తమ దేశ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు కూడా పేర్కొన్నాడు. ఇకపోతే ఈ పహల్గాం దాడి విషయానికి వస్తే, సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి భారతదేశం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఉన్నది. ఇప్పుడు ఈ పహల్గాంలో జరిగినటువంటి దాడిని ఇది కేవలం ఒక సాకుగా చూపించి భారత్ ఇప్పుడు ఈ చర్యలన్నిటి కూడా ఉపక్రమిస్తానని చెప్పేసి ఈ హనీఫ్ అబ్బాసీ ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి రైల్వేలు సైన్యానికి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాయని ప్రకటనలు అయితే జారీ చేశాడు. పాకిస్తాన్ సైన్యానికి అవసరమైనప్పుడు రైల్వేలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పినాడు. సరే, అది మీ అంతర్గత విషయం, మాకైతే అవసరంలే. నిజం ఏంటంటే, ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత ఈ పాకిస్తాన్ సైనికులు రైలు ప్రయాణాలంటేనే వణికిపోతారు. అటాడదంట ఈయన గారు ఈ సైనికులకు చెప్తున్నాడు, మీరు కావాలంటే రైళ్ళు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి. వాళ్ళు రైలు ఎక్కాలంటేనే ఉచ్చబోసుకుంటారు. ఎట్టా కథలు జరుగుతాయో చూడండి. సరే, ఆ వాదనంతా కూడా పక్కన పెడితే ఈ పాకిస్తాన్ లీడర్లు అణ్వాయుధాలను చూపించి బెదిరించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఈ హద్దు అయితే మీరినారు. అందుకే ప్రధాని మోడీ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, మీ దగ్గర అణ్వాయుధాలుంటే మరి మా దగ్గర ఉండేటి ఏందని చెప్పేసి ప్రశ్నిస్తా లేని పాక్ పరును మరొకసారి అయితే తీసిపారేశారు. 2019లో పాకిస్తాన్ పాలకులపైన మోడీ వేసినటువంటి సెటైరే ఇది.
పాకిస్తాన్ దగ్గర అణ్వాస్త్రాలు ఉంటే మరి మన దగ్గర ఉండేటి ఏంది దీపావళి టపాసులు అని చెప్పేసి మోడీ గారు ప్రశ్నించారు. నిజానికి పాక్ తన స్థాయికి మించి భారత్తో కేయాని కాల్దూడడానికి కూడా కేవలం అణ్వాయుధాలు ఉన్నాయన్నటువంటి ధైర్యమే. కానీ ఆ అణ్వాస్త్రాలకు నిజంగా అంత పవర్ ఉందా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సొంతంగా ఒక మందుగుండు సామాగ్రి కూడా తయారు చేసుకోలేనటువంటి ఈ పాకిస్తాను అత్యంత కష్టమైనటువంటి అణ్వాయుధాలను తయారు చేసిందంటే నమ్మడం అనేది చాలా కష్టం. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. భారత్ అణు పరీక్షలు చేసినప్పుడే పాకిస్తాన్ కూడా చేసింది. పాకిస్తాన్ చేసిందని చెప్పి చెప్పడం కన్నా పాకిస్తాన్ పేరుతో చైనా చేసింది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు ఉంటుంది కదా అట్టా. అంటే చైనా అణ్వాయుధాలే పాకిస్తాన్ వద్ద అయితే ఉంటాయి. అప్పటి నుంచి తమది అణ్వాస్త్ర దేశం అని చెప్పేసి పాకిస్తాన్ అయితే చెప్పుకుంటా వస్తుంది. పాకిస్తాను 1998 మే 28న తన మొదటి అణు పరీక్షలను అయితే బెలూచిస్తాన్లోని చాగై హిల్స్లో నిర్వహించింది. ఈ పరీక్షలను చాగై 1 అని చెప్పి పిలిచారనమాట. మే 30న మరో పరీక్ష అంటే చాగై 2 పేరిట చేశారు. మొత్తం 5 అణ్వస్త్ర పరీక్షలు జరిగినాయని చెప్పేసి పాకిస్తాన్ అయితే ప్రకటించుకుంది. 2023 నాటికి అంతర్జాతీయ నివేదికల ప్రకారం పాక్ సుమారు 160 నుంచి 170 అణ్వాయుధాలను కలిగి ఉండాలని చెప్పేసి ఒక అంచనా అన్నమాట. వాటిలో 130 బాంబులను భారత్ వైపు తిప్పి పెట్టామని చెప్పేసి ఈ అబ్బాసి అయితే చెప్పినాడు. మిగిలినవి ఎక్కడ పెట్టుకున్నారు మరి? కాదురా, ఈ సంగతి అటుంచి పాకిస్తాన్ అణ్వాయుధాలపైన అనుమానాలు ఎందుకు అన్న ప్రశ్నకు వద్దాం. ఏమే ఈ ప్రశ్నకు సమాధానం చైనాతో లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాను అణ్వాస్త్ర అభివృద్ధిలో చైనా హస్తం అయితే ఉండాలి కాబట్టి 1980ల నుంచి ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ అణ్వాయుధాల అభివృద్ధిలో చైనా సాంకేతిక సహకారం అయితే అందించింది. అణ్వాయుధ డిజైన్ సమాచారంతో పాటు 1960లలో చైనా పరీక్షించినటువంటి కొన్ని అణ్వస్త్ర డిజైన్లు కూడా పాకిస్తాన్కి అయితే బదిలీ చేసిందని చెప్పేసి నివేదికలు అయితే తేల్చాయి. అణు రియాక్టర్ల నిర్మాణంలో ముఖ్యంగా ప్లూటోనియం ఉత్పత్తికి అవసరమైనటువంటి సాంకేతికతలో చైనా సహకారం అయితే అందించింది. ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారీకి అవసరమైనటువంటి మెటీరియల్ సప్లై, మిసైల్ టెక్నాలజీ కూడా అందించింది. పాకిస్తాన్ దగ్గరున్నటువంటి షాహీన్ సిరీస్ బాలిస్టిక్ క్షిపణులను చైనా ఈ డాంగ్ఫింగ్ క్షిపణుల ఆధారంగానే తయారు చేశారంటారు. ఇలా పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీలో అనధికారికంగా చైనా పాత్ర అయితే చాలా పెద్దది. అదేవిధంగా చైనా సాంకేతికతతో అణుబాంబుల తయారీ అంటే అవి డమ్మీ బాంబులతో సమానం అంటారు రక్షణ నిపుణులు. ఎందుకంటే చైనా అంటేనే మనకు ఒక పేరు అయితే ఉన్నాయి, అవి డూప్లికేటు అని. ఇది దాని తగ్గట్టే అని చెప్పేసి రక్షణ రంగ నిపుణుల యొక్క అభిప్రాయం అన్నమాట. వాటిని చూసుకొని భారత్ను బెదిరించడం అంటే కొరివితో తలగొక్కోవడమే. మరి భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఈ అణ్వాయుధాల సంగతి అంటారా, వాటి పవర్ ఏంటో అందరికంటే మన శత్రువులకే బాగా తెలుసు. అది విషయం. అర్థమవుతుందా? సరే, తొందర ఎందుకు, ఇంకా టైం అయితే దగ్గర పడిపోయింది. అది ఇప్పుడా, ఈ రాత్రికా, రేపు అనేది తెలియదు. దాడి అయితే ప్రారంభమవుతుంది. అప్పుడు ఈ 130 ఈ అణ్వాయుధాలను మన దేశం పక్కకు తిప్పెట్టున్నారని చెప్పినారు చూడు, అవన్నీ ఎట్టబోతాయో, అవి ఏం పెగ్గలుగుతాయో అది కూడా చూస్తాం మనం. ఏమే దాని గురించి కూడా మనం న్యూస్ చేసుకుందాం. ఓకే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై హింద్.